ప్రతి యవనస్తుడు గాని యవనస్తురాలు గాని చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని సమాజంలోని వారికంటే ఒక స్థాయిని కావాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా నలుగురు ముందు నా పేరు పోవాలి, నలుగురు ముందు నన్ను అందరూ ఎగతాళి చేయాలి, నేను నలుగురు ముందు అవమానపరచబడాలని ఎవరు ఏ వ్యక్తి కోరుకోడు. సమాజంలో ఒక వ్యక్తి కోరుకునేది ఏదైనా ఉందంటే కనుక ఆస్తి కోరుకుంటాడు, సంపదను కోరుకుంటాడు, నలుగురిలో ఒక మంచి పేరు కోరుకుంటాడు. 1 తిమోతి పత్రిక 4:12 తిమోతి కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే నీ యవనను బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకోమని. ఎందుకని మన ఎంగేజ్లో చేసేటువంటి ఫలితాలే మన ఫ్యూచర్ మీద డిసైడ్ అయి ఉంటాయి. ఈనాడు యవనస్తులు ఈ సోషల్ మీడియా, ఈ పబ్లిసిటీ, ఈ రిలీజియన్ కల్ట్స్, పొలిటికల్ ఈవెంట్స్ వీటి వెంటే పడతా ఉన్నారు తప్ప అలా నాకు ఏమైనా ప్రయోజనకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా, దానివల్ల నా జీవితం ఏదైనా ప్రమాదంలోకి వెళ్తుందా అని ఆలోచించలేకపోతున్నాడు. కానీ వాడికి నచ్చినటువంటి రీతిలోనే ప్రయాణిస్తా